నేడు చాలామంది వారి యొక్క ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజైనా పోయేది ప్రాణమే, రేపైనా పోయేది ప్రాణమే. మన జీవితాలు ఆవిరి వంటి జీవితాలు, ఎప్పుడైనా మన ప్రాణాలు పోయేవే. తాత్కాలికమైన ఈ ప్రాణం కోసం మానవులు ప్రయాసపడుతూ ఉన్నారు, ఇంకా బ్రతకాలని. కానీ ఎప్పటికైనా చనిపోయేదని చాలామందికి తెలుసు. చనిపోతారని తెలుసు కూడా వారి ప్రాణాలను కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతకంటే ప్రాముఖ్యమైన ఒక విషయం ఏంటంటే, మన ప్రాణాన్ని మనం ఎలా కాపాడుకోవాలనుకుంటూ ఉన్నామో మన ఆత్మను కూడా ఆ విధంగా కాపాడుకోవాలనే ఆలోచనలో కొంతమంది లేరు. వారు మనకంటే ముందుగా చాలామంది చనిపోయారు. వారి జీవితాలను చూస్తే మనకు అర్థమవుతూ ఉంది. వారైతే ప్రాణాలను కాపాడుకునే విషయంలో చాలా ప్రత్యేకంగా వారు జీవించారు, కానీ వారి ఆత్మను కాపాడుకోకుండా జీవితాన్ని ముగించుకున్నారు. దానికి ఫలితంగా వారు నరకంలో ఉన్నారనే జీవితాలను మనం చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. అయితే దీనికి భిన్నంగా ఒక వ్యక్తి తన జీవితాన్ని చెప్తూ ఉన్నాడు. నేను ఈ లోకంలో జీవించినప్పుడు ప్రాణాన్ని సైతం కూడా లెక్క చేయలేదు, కానీ నా ఆత్మను కాపాడుకున్నాను అని ఆయన చెప్తూ ఉన్నారు. ఆ ఆలోచన విధానంలో మనం ఉన్నప్పుడు ఆ పనిని మనం జరిగించగలిగినట్లయితే మన జీవితానికి ఒక అర్థం ఉంది, ఒక పరమార్థం ఉంది. చాలామంది అశాశ్వతమైన ఈ జీవితం, ఎప్పటికైనా పోయే ప్రాణాన్నే కోరుకుంటూ ఉన్నారు, కానీ ఆత్మను కాపాడుకోలేని విధానంలో లేరు. దానికి ఫలితంగా చాలామంది నరకంలో కనబడుతూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో చాలామంది అక్కడికి వెళ్ళి ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు, అక్కడికి వెళ్ళి వేదన పడుతూ ఉన్నారని కనబడుతూ ఉన్నారు. అలాంటి వారు మనకు కనబడుతూ ఉన్నా కానీ చాలామంది సాకులు వెతుకుతూ ఉన్నారు, కానీ మార్పు చెందాలనే ప్రయత్నం చేయట్లా. ఒక మాట చెప్పనా, ఒక సందర్భం వస్తే ఆ రోజున మనం ఏడ్చిన మన రక్షణ పొందుకోలేని ఒక సందర్భం వచ్చినప్పుడు మన పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది, చాలా బాధాకరంగా ఉంటుంది. ఈ మాటలు చాలా భయముతో, బాధతో, వేదనతో, దుఃఖంతో చెప్తూ ఉన్నా. ఒకవేళ ఈ మాటలు విన్నవారు ఎవరైనా సరే ఆలోచన చేసి ఆలకించినట్లయితే మన జీవితం ఒక మార్పుకరంగా ఉంటుంది. చాలామంది జీవితాలు ఇదే విధంగా ఉన్నాయి, చాలా బాధాకరంగా ఉంది.